హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న రివ్యూ వచ్చేసి సిడ్నీ స్వీనీ నటించిన ఇమాక్యులేట్ మూవీ భయ్య, డైరెక్టెడ్ బై మైకెల్ మోహన్ అండ్ నోటెడ్ యాక్టర్ వచ్చి మనీ హీస్ట్ వెబ్ సిరీస్ ప్రొఫెసర్ క్యారెక్టర్ చేసిన పర్సన్ కూడా ఉన్నారు. అండ్ ఇది బుక్ మై షోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చి 1 hour 30 minutes భయ్య. మీకు ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీరు ఈ మూవీకి ఇచ్చే మీ టైం అయితే నాట్ వర్త్ ఇట్ భయ్య. నాకైతే అంత సాటిస్ఫై అవ్వలేదు నేను. ఇట్ వాజ్ ఓకే బిలో యావరేజ్ మూవీ. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు వన్ థింగ్ భయ్య, మీరు కనుక ఈ ఛానల్లో కొత్తగా వచ్చి ఉంటే వీడియోని లైక్ చేయండి. నాకన్నా ముందే మీరు మూవీ చూస్తుంటే కనుక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి మూవీ రివ్యూ మన ఛానల్లో వస్తుంది. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోతాం. స్టోరీ ప్లాట్ వచ్చేసి సిసిలి అనే ఒక అమ్మాయి చిన్నప్పటి నుంచి తను క్రైస్ట్ మఠంలో బతుకుతుంది. అంటే తను ఒక నన్గా ఉంటుంది. ఒక చర్చ్ నుంచి ఇన్విటేషన్ రావడం వల్ల తను అందులో జాయిన్ అవ్వడానికి వెళ్తుంది భయ్య. అక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ కారణంగా తను అనుకోకుండా తనకి పెళ్లి కాకపోయినా సరే, రిలేషన్ ఏం లేకపోయినా సరే కానీ తను ప్రెగ్నెంట్ అవ్వడం జరుగుతుంది. అసలు తను ప్రెగ్నెంట్ అలాగైంది. దాని తర్వాత అక్కడ ఏం జరిగింది, ఆ చర్చిలో జరుగుతున్న సీక్రెట్స్ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే మీరు మూవీ చూసేయాల్సిందే. పాజిటివ్స్ వచ్చేసి మూవీ చూపించిన విధానం కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ఎడిటింగ్ కానీ, మ్యూజిక్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ, సౌండ్ డిపార్ట్మెంట్ కానీ, స్పెషల్ ఎఫెక్ట్స్ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ కానీ, ఇవన్నీ నాకు బాగా నచ్చాయి భయ్య. ఏంటంటే మూవీ చాలా గ్రాండియర్గా ఉంటుంది. అండ్ చేసుకున్న సెట్ పీసెస్తో సహా ఎవ్రీథింగ్ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా బాగా చూపించారని చెప్పాలి. కళ్ళకి బాగా కనపడుతుంది మూవీ. అండ్ సెకండ్ వన్ స్టోరీ ప్లాట్. నాకు స్టోరీ ప్లాట్ బాగా నచ్చింది. ఎందుకంటే ఇది ఎక్కువ బైబిల్లో జరిగే స్టోరీ అనమాట. ఇది దాన్ని రిఫర్ చేసుకుని బైబిల్ వర్డ్స్కి కనెక్ట్ చేసి తీసారనమాట మూవీ ఇది. సో నాకు స్టోరీ ప్లాట్ అయితే నచ్చింది. సో దాన్ని ఎలా తీసుకెళ్తారని ఇంట్రెస్టింగ్గా చూసా. ఫస్ట్ 15 minutes బాగా నచ్చింది నాకు. ఓకే, ఇదేదో వర్కౌట్ అయ్యేలాగే ఉందని స్టార్ట్ చేశాను భయ్య. ఆ ఫస్ట్ 15 minutes బాగా నచ్చింది. అండ్ లాస్ట్ ఒక 20 to 30 minutes పర్లేదు, బాగానే అనిపించింది. ఇంకా మధ్యలో ఉన్న మూవీ అంతా నెగిటివే భయ్య, ఏముండదు. ఇది ఒక మీరు పోస్టర్స్ అన్ని చూసి ఇది ఒక హారర్ మూవీ అని అయితే మాత్రం అనుకోకండి. ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్ మూవీ. బట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మాత్రం చాలా తక్కువ ఉంటాయి భయ్య. ఆ మిస్టరీని చేసి చేయడమే జరుగుద్ది. మధ్యలో మూవీ అదంతా డ్రామా టైప్ ఉంటుంది మొత్తం. సో అది అంతగా కనెక్ట్ అవ్వరు మీరు. అక్కడే మూవీకి బిగ్గెస్ట్ మైనస్ అని చెప్పాలి. ఫస్ట్ 10 minutes, లాస్ట్ 30 minutes మధ్యలో నడిచిన మూవీ అంతా కూడా చాలా బోరింగ్ అనిపిస్తుంది. మీకు గ్రిప్పింగ్ ఉండదు, థ్రిల్లింగ్ ఉండదు, సస్పెన్స్ ఏం మెయింటైన్ చేసినట్టు ఉండదు. ఏదో తన కొవ్వొత్తు పెట్టుకుని ఆ చర్చ్ అంతా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అంతే. ప్రొఫెసర్తో కొన్ని సీన్స్ జరుగుతాయి. సో ఇవన్నీ ఏం అనిపించవు. మూవీ ఎండింగ్లో వచ్చిన ఆ ట్విస్ట్ రివీల్ అయిపోయాక మాత్రం మూవీ అంతేనా, దీనికేనా ఎంత చేశారు అనిపిస్తుంది భయ్య. అందువల్ల నాకు అంతగా అనిపించలా. లైక్ కొంచెం మనకి తెలుగులో యశోద మూవీ గుర్తుందా, సమంతది. సో కొంచెం ఆ టైప్ కాన్సెప్ట్లో ఉంటుంది. సో ట్విస్ట్ రివీల్ అయిపోయాక నాకు అంతగా ఏమనిపించలేదు. దానికి ముందు కూడా ఏమనిపించలే. ఫస్ట్ 15 minutes మాత్రం బాగుంది. దాని తర్వాత సినిమా చూస్తున్నంత సేపు ఎందుకురా ఇంత సాగదీస్తున్నారు అనిపిస్తుంది. మీరు చూడాలనుకుంటే బుక్ మై షోలో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూడండి. బట్ నాట్ ఫ్యామిలీ వాచబుల్ భయ్య. ఎక్స్పోజింగ్ సీన్స్, న్యూడిటీ సీన్స్ ఎలా ఉంటాయి. సో ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు. బట్ తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. రన్ టైం చాలా తక్కువ, 1 hour 30 minutes అంతే. టైంపాస్కి చూద్దాం అనుకుంటే, థ్రిల్లర్ డ్రామాస్ నచ్చుతాయి, టైంపాస్కి చూద్దాం అనుకుంటే వెళ్ళి ట్రై చేయండి. ఓకే, రివ్యూ నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.